థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే విజయ గారు. నమస్తే ఉషా. ఇప్పుడు అమావాస్య రాబోతుంది కాబట్టి అందులోనే ఎస్పెషల్లీ సాటర్డే స్టార్ట్ అయినా సండే వరకు చూపిస్తుంది దాని ప్రభావం. ఆదివారం అని చెప్తున్నారు. బేసిక్గా ఆదివారం అమావాస్యకి చాలా పవర్ఫుల్ ఉంటుందని మనం వింటూ ఉంటాము. చాలామందికి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆరా, ఏదైనా పని చేసే ముందు ఆగిపోవడం, మనీ ఫ్లో సడన్గా ఉన్నట్టుండి డౌన్ అయిపోవడం మనం చూస్తూ ఉంటుంటాం. ఈ ఎనర్జీని కనుక మనం రిమూవ్ చేయాలి అంటే ఈ డే అసలు ఏం చేయాలి అంటారు? అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనకు వచ్చేది అదే కాబట్టి చాలా పవర్ఫుల్ వీడియో అవ్వబోతుంది ఇది. ఇందులోని చిట్కాల్ని ఫాలో అయ్యాము అంటే ఈ మనీ ఎనర్జీ నుంచి ఆ నెగటివ్ బ్లాకేజెస్ని తొలగిపోయినట్టే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఎనర్జీని మూన్ ఎనర్జీకి నేను ఎందుకు రిలేట్ చేస్తున్నాను అంటే, మనీ ఎనర్జీ అనేది ఈ భూలోకంలోనే పనిచేస్తుంది కదా. మనీ 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 అంటున్నాను. అష్టైశ్వర్యాలు అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి ఎప్పుడైనా. మనీ అనేది ఒక ఎనర్జీ జస్ట్ అట్ ప్లానెట్ ఎర్త్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ అష్టైశ్వర్యాల కోసము మనీని వాడుతున్నాను. ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ ఎనర్జీ. అయితే ఈ ఎనర్జీని మూన్ ఎనర్జీకి నేను ఎలా సంబంధం పెడుతున్నాను అంటే, మూన్ ఎనర్జీతో మీరు ఒక్కసారి, నేను అన్నాను కదా యూనివర్స్ మ్యాక్స్తో నడుస్తుంది. యూనివర్స్లో న్యూ మూన్ అంటే కొత్తగా మూన్ క్రియేట్ అవుతున్నప్పుడు మీరు కూడా మీ స్టోరీని కొత్తగా క్రియేట్ చేయగలుగుతారా అని అడుగుతుంది యూనివర్స్. క్రియేట్ చేయగలుగుతాను అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా ముందు. నాకు సంతృప్తి లేకుండా నెగిటివ్ ఎనర్జీ ఉంది, కోపం, ఫ్రస్ట్రేషన్, భయము, ఇవన్నీ లో ఎనర్జీలో ఉన్నాను నేను. ఆ లో ఎనర్జీలో ఉన్నప్పుడు మా మూన్ వచ్చినా పోయినా ఏమీ చేయలేదు. ఆ లో ఎనర్జీని నేను న్యూట్రల్ ఎనర్జీకి ఫస్ట్ తీసుకురావాలి. ఓకే. ఆ న్యూట్రల్ ఎనర్జీకి తీసుకొచ్చిన తర్వాతే కదా, అంటే కప్పులో ఆల్రెడీ బురద నీళ్ళు ఉంది, అందులో నేను ఎంత నీళ్ళు చేసినా దాంట్లో ఏమి ఫలితం ఉండదు. కాబట్టి ఈ బురద నీళ్ళని ఫస్ట్ తీయాలి. అయితే దానికి ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే, నాలోని కోపం, నాలోని ఫియర్, ఇవన్నీ నేను ఒక పేపర్ పెన్ తీసేసుకొని ఫస్ట్ నైట్, మీరు అన్నట్టు సాటర్డే నైట్ నుంచి అమావాస్య కనిపిస్తుంది. అమావాస్య స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం, నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి మనం మార్నింగ్ని యూజ్ చేద్దాము, నైట్ని యూజ్ చేద్దాం. నైట్ ఏం చేయాలి అంటే, మీరు మీకు కోపము, ద్వేషము, అన్నీ ఇలాంటి ఏవో అన్ని లో ఎనర్జీలో ఉన్న అన్ని ఫీలింగ్స్ని, ఫియర్, మనీ అంటే కోపం ఉంటుంది. మనీ ఎంత నేను చేసినా, ఎంత కష్టపడినా నాకు రావట్లేదు అని మనీ మీద చాలా కోపం ఉంటుంది. ఆ కోపాన్ని అంతా మనీ గురించి మీరు రాయండి. నాకు మనీ మీద ద్వేషం ఇలా వచ్చింది, నాకు 10 రూపాయలు అనుకున్నాను కానీ అది నేను మోసపోయాను, నాతో మోసం అయింది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా లోపల. అవన్నీ మీరు ఇదే రాయాలి అని లేదు. మీరు జస్ట్ ఆ టైంలో కూర్చొని ఒక 10 minutes కామ్గా కూర్చొని మెడిటేషన్ స్టేట్లో ఉండి, ఆ తర్వాత మీకు ఆ ఇమోషన్స్ని బయటికి తీసుకురావాలి. ఎక్కడ తీసుకొస్తారు అంటే పేపర్ పెన్తో మీరు ఆ పేపర్లో రాయాలి. అయితే పేపర్ తీసుకోండి, బుక్ కాదు. ఎందుకంటే ఈ పేపర్ని మళ్ళీ మనము రాసిన తర్వాత ఎంత రాయాలి అలా ఏమి లేదు, మనకు ఎంత ఏదైతే భయాలు కలిగిస్తూ ఉన్నాయో ఆ విషయాలన్నీ రాయొచ్చు. రాయాలి. కోపము, భయాలు అన్నీ రాసేసి మీరు దీనిని ఆ రోజే, ఆ నైటే దీన్ని మనము కాల్చేయాలి. ఓకే. పట్టుకర్ర తీసుకున్నా దీన్ని పెట్టేసి కాల్చుకోవచ్చు, క్యాండిల్తోనన్నా కాల్చేసుకోవచ్చు. సేఫ్గా కాల్చేసుకోవాలి. సో దట్ ఈ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయింది. అంటే మీలోని ఆ లో ఎనర్జీని మీరు ఈ పేపర్లో ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ అయిన ఎనర్జీని మీరు యూనివర్స్కి పంపించేశారు. ఓకే. సో చాప్టర్ క్లోజ్డ్. సో మళ్ళీ వాటి గురించి ఆలోచించకూడదు. అంతే. అది ఎలా అవుతుంది అంటే, మీరు ఇది చేస్తారు అంటున్నాను. అయితే ఇవి వర్క్షాప్లో చేసినప్పుడు ఆ ఎనర్జీకి పవర్ వేరే ఉంటుంది. ఎప్పుడైనా బయట చేసిన దానికి మన వర్క్షాప్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక హై ఎనర్జీ పర్సన్ ఆల్రెడీ ఉన్నారు దాన్ని లాగడానికి. సో మీరు ఇది ఈ టైంలో జస్ట్ ఫర్ 10 minutes చేయండి అంతే. నాట్ ఫర్ మోర్ దాన్ దట్. డోంట్ గెట్ ఇన్ టు లో ఎనర్జీ ఫర్ లాంగ్ టైం ఉండకూడదు. మేబీ ఫర్ 10 minutes మీరు రాసేసి కాల్ చేసి ఆ పనిని మీరు క్లోజ్ చేసేయండి. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీరు హొపోనొపోనో చేయండి. ఎందుకంటే అంత కోపం బయటికి వచ్చినప్పుడు
నేను ప్రశాంత్ అవ్వాలి కదా, శాంతం అవ్వాలి కదా, అవును. నరసింహస్వామి ఆ తర్వాత మళ్ళీ శాంతపడాలి కదా నా ఎనర్జీ. కాబట్టి కూర్చొని ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఒక్కసారి మీ హార్ట్ మీద చేయి పెట్టేసుకొని కళ్ళు మూసుకొని జస్ట్ ఒక 5 minutes అదే చెప్తూ 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 నిద్రపోండి. ఓకే, సో నౌ యు ఆర్ ఇన్ ద వెరీ గుడ్ ఎనర్జీ, అంటే న్యూట్రల్ ఎనర్జీకి వచ్చేసారు. ఒక మంచి భావనతో పొద్దున్న లేచిన తర్వాత న్యూ ఎనర్జీ, అంటే కొత్త మూన్ వస్తుంది మీకు, కొత్త చిగుర్లు వస్తున్నాయి అంటున్నాను కదా, అలా కొత్త మూన్ వస్తుంది. కాబట్టి అదే విశ్వాసంతో అదే ఉత్సాహంతో లేచి మీరు మెడిటేట్ చేసిన తర్వాత మళ్ళీ బుక్కు పెన్నే, మళ్ళీ బుక్కు పెన్ను తీసుకొని మీరు ఇంటెన్షన్స్, ఉద్దేశం రాయండి. ఉద్దేశం ఎన్ని రాయాలి అంటే ఫస్ట్ 3 మీకు చాలా ఇంపార్టెంట్ అనిపించిన 3 ఇంటెన్షన్స్ని రాయండి. అంటే ఫస్ట్ అఫర్మేషన్స్ రాసుకోండి కావాలంటే. మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు ఒక క్లోజ్నెస్ ఉంటుంది వస్తుంది కదా. మనీ ఈజ్ మై రొమాంటిక్ పార్ట్నర్ అనండి, మీకు అలా నచ్చితే అలా అనండి. సో ఇన్ దిస్ వే ఆ ఎనర్జీని మీరు మంచిగా తీసుకుంటున్నారు. అంటే మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, పాతగా లాస్ట్ నైట్ ఇట్ వాజ్ లైక్ మనీ అనగానే కోపము ద్వేషం అని అయిపోయింది, అక్కడ అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కదా. సీక్వెల్ 2 అనుకోండి, సీక్వెల్ 1లో అంతా అయిపోయింది. సీక్వెల్ 2లో మీరు మనీ గురించి ప్రేమ, మనీ గురించి మంచి భావన, మనీ నాకు వస్తుంది అనే ఒక మంచి థాట్లో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ 3 ఇంటెన్షన్సే రాయండి. మరి ఎక్కువ రాశారనుకోండి క్లటర్ అయిపోతుంది మన మైండ్. సో ఫస్ట్ ప్రయారిటీలో 3 ఇంటెన్షన్స్, 3 నామాలు అంటాం కదా, 3గా రాసేసుకొని జస్ట్ రైట్ వాట్ డూ యూ వాంట్. నాకు మనీ, నాకు ఈ నెల అంటే ఇప్పుడు మూన్ స్టార్ట్ అవుతుంది పౌర్ణమి వరకు అనుకోండి, ఐఎమ్ రిసీవింగ్ 50,000 రూపీస్ కంటిన్యూస్లీ కన్సిస్టెంట్లీ విచ్ ఇస్ గుడ్ టు కీప్ ఫర్ మీ అని పెట్టారనుకోండి, ఈ ఒక ఇంటెన్షన్. నెక్స్ట్ ఐ వాంట్ టు హ్యావ్ అ కార్ అనుకోండి, ఐఎమ్ రిసీవింగ్ 2 lakh రూపీస్ ఫర్ మై కార్ అన్నట్టు మీరు క్వాంటిటీ పరంగా రాయగలుగుతారు అంటే రాయండి. అదే ఇన్సెంటివ్ రావాలనుకోండి, ఇన్సెంటివ్ గురించి రాయండి. మీకు ఆ ప్రయారిటీలో ఆ నెలకి మీరు ఏదైతే కావాలి అనుకుంటూ ఉన్నారో దాన్ని రాయాలి. జస్ట్ అది రాసేసి మీరు దానిని జస్ట్ రాసిన తర్వాత జస్ట్ మడత పెట్టేసి మీ పిల్లో కింద కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఆ ఇంటెన్షన్స్ని పిల్లో కింద పెట్టుకొని రోజు పడుకునే ముందు దాన్ని మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేసేసి చదవండి. లేకపోతే మీరు మిర్రర్ పైన ఎక్కడన్నా మీకు కనిపించేటట్టు రోజు మీరు అది చూస్తున్నట్టు ఉంది అనుకోండి, మీలో ఒక విజన్ అనేది ఉంటుంది అండ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఫోకస్ పెడుతున్నారు, నేను ఆ ఇంటెన్షన్స్ రాశాను అంటే అది నేను విషయంతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి కదా. సో కనెక్ట్ అవుతూ ఉన్నారు అనుకోండి, ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో మళ్ళీ చెప్తాం కదా, ఇదిగో టీం చేస్తున్నారా అన్న ఒక యూనివర్స్తో అలాగే అలారం అనాలి. మీటింగ్ ఇదిగో నేను ఆల్రెడీ రాశాను, మరి ఏం చేస్తున్నారు, అవుతుందా అని ఒక హడ్డల్ చేస్తాం కదా, టీమ్ హడ్డల్. అలాగా యూనివర్స్తో ఒక టీమ్ హడ్డల్ పెట్టుకోండి, చెప్పండి ఇదిగో ఇంటెన్షన్స్ ఇక్కడ ఉన్నాయి, వీటిని చేస్తున్నాం కదా, ఇద్దరం చేస్తున్నాం కదా అన్నట్టు. అలా ఒక సంభాషణ హ్యాపీగా ఉందనుకోండి, అప్పుడు యూనివర్స్ అనుకుంటుంది, ఓహో ఆల్రెడీ అడిగేశారు, మళ్ళీ ఇంకా పట్టు వదలని బిడ్డ అంటాం కదా, అలా పట్టు వదలకుండా దీని మీదే ధ్యాస ఉంది, అయితే చేయాల్సిందే అని ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోద్ది. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు. ఇలా మనము ఆ ఇంటెన్షన్స్లోనే ఫోకస్ పెట్టామనుకోండి, ఇంకా ఈ ఫర్గివ్నెస్ చేసి చాలా కష్టపడ్డాం కదా, అందుకని ఇంకోసారి ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ అవసరం లేదబ్బా, ఇది చాలా పెద్ద ప్రాసెస్, దీనికన్నా హ్యాపీగా మనము జస్ట్ ఫర్గివ్ చేసేసి హ్యాపీగా ఇంటెన్షన్స్ మీద ధ్యాస పెట్టుకుంటే నా పని సాఫీగా నడుస్తుంది. 3 పెట్టాను, నెక్స్ట్ టైం నేను 4 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, అది నా ఇష్టం కదా అన్నట్టు. థాట్ ప్రాసెస్ని అలా మార్చాలన్నమాట. ఆలోచన విధాన్ని మార్చాలనుకోండి, మనీ అనేది వస్తూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటాం కదా. క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే అది ఏంటి అనుకుంటాం కదా, మీ దగ్గరే ఉంది స్క్రిప్ట్, మీరే కూర్చొని రాయండి. డెఫినెట్గా మ్యామ్, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో మీ అభిప్రాయం ఏదైతే ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఫర్దర్గా మీరు ఏ పెయిన్ అయితే ఎక్కువ చూస్తూ ఉన్నారో వాటి గురించి మీరు కామెంట్ రూపంలో రాసిన డెఫినెట్గా ప్రతి కామెంట్ మేము చదువుతాం, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మేము చేస్తూ ఉంటుంటాం. అండ్ అమావాస్య రోజు
విజయ గారు చెప్పినట్టుగా ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. అండ్ దాంతోపాటు ఎవరైనా క్లాసెస్కి కనుక రావాలి అనుకుంటే, ఎనర్జీ షేర్ చేసుకోవాలి అనుకున్నా, లేదా ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేసుకోవాలి అనుకున్నా, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలి అనుకున్నా, మీకు క్లాసెస్ చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.